హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి నిన్న అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. సో కంటెస్టెంట్స్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఫైనల్ లిస్ట్ వచ్చేసింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి జెన్యూన్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తుంటాయి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళాము అంటే యాక్చువల్‌గా ఈసారి చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారనమాట. సో కామన్ మ్యాన్‌కి అగ్ని పరీక్ష అవంతా పెట్టారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ అందులోంచి కొంతమందిని సెలెక్ట్ చేశారు. అండ్ సెలబ్రిటీ లిస్ట్ వచ్చేసి ఇంకొకటుందనమాట. సో మనం సెలబ్రిటీస్‌లో ఫీమేల్ కంటెస్టెంట్, ఫైనల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సృష్టి వర్మ. సో తను ఆల్రెడీ 'ఢీలో' కంటెస్టెంట్‌గా చేశారు. అండ్ తర్వాత వచ్చేసి అసిస్టెంట్ కొరియోగ్రఫీగా తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే డైరెక్ట్‌గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో కొరియోగ్రాఫర్‌గా చేసింది 'పుష్ప' మూవీకి. అండ్ ఇంకోటేంటి అంటే 'జానీ మాస్టర్' కేస్ విషయంలో తను స్టాండ్ తీసుకొని అంత ఒక పెద్ద ఉద్యమంలాగా చేసింది. సో 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాక తను ఇండివిడ్యువల్‌గా ఎలా స్టాండ్ తీసుకుంటుంది, హౌస్ కోసం ఎలా స్టాండ్ తీసుకుంటుంది అనేదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఇంకొకటేంటి అంటే ఆహ్, ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ వచ్చేసి ఒక కాంట్రోవర్షియల్ క్యాండిడేట్‌గా అనిపిస్తుంది ఇప్పటికైతే. సో హౌస్‌లోకెళ్ళాక చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రీతూ చౌదరి. రీతూ చౌదరి కూడా మనకి 'జబర్దస్త్', 'జాతిరత్నాలు' అండ్ ఈ మధ్య చాలా ఒక చిన్న కేస్‌లో కాంట్రోవర్షియల్‌గా అయ్యారనమాట. సో హౌస్‌లోకి వెళ్ళాక కూడా తను ఒక కాంట్రోవర్షియల్ క్యాండిడేట్‌గా చూసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఆశా సైని. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది 'లక్స్ పాప లంచ్‌కొస్తావా' అనే ఒక హిట్ సాంగ్‌లో తను యాక్ట్ చేశారు. అండ్ చాలా ఫేమస్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటేంటి అంటే తన లైఫ్ స్టోరీ చాలా ట్రాజెడీస్ ఉన్నాయి. అండ్ తను చాలా డొమెస్టిక్ వయలెన్స్ ఫేస్ చేసింది అని విన్నాము. సో తను హౌస్‌లోకొచ్చాక ఎలా ఉంటారు, ఏంటి అనేది మనం హౌస్‌లోకొచ్చాక వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి తనూజ గౌడ్. ఆల్రెడీ అందరికీ తెలిసుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ చూడని వాళ్ళెవరూ లేరు. అండ్ 'ముద్దమందారం'తో ఆమె పెద్ద ఫేమే క్రియేట్ చేసుకుంది. అండ్ బయట షోస్‌లో కానీ ఎక్కడ చూసినా తను చాలా డీసెంట్‌గా అనిపిస్తుంది. బట్ మనకి తెలీదు హౌస్‌లోకి వెళ్ళాక తను విజృంభిస్తుందా, ఎలా ఉంటుందా, ఏంటా అనేదైతే హౌస్‌లోకి వెళ్ళాకే చూడాల్సింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గర్లాని. తను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది 'బుజ్జిగాడులో' సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అండ్ ఇంకోటేంటి అంటే తను ఆల్రెడీ మ్యారీడ్ అండ్ బేబీ ఉంది. తను కూడా బయట డీసెంట్‌గా అలా అనిపిస్తుంది. హౌస్‌లోకి వెళ్ళాకే చూడాలి. సో, ఈ 5 మంది అయితే ఫీమేల్ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా మేల్ లిస్ట్‌కొచ్చాము అంటే ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి భరణి శంకర్ గారు. ఆల్రెడీ ఆయన కూడా చాలా ఫేమస్ సీరియల్స్‌లో ఒక 'స్రవంతి' అనే సూపర్ హిట్ సీరియల్‌లో లైక్ నెగెటివ్ రోల్ ప్లే చేశారనమాట. అండ్ చాలా మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఆహ్ నెగెటివ్ రోల్ ప్లే చేశారు గానీ, బట్ బయట చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనైతే విన్నాము. హౌస్‌లోకి వెళ్ళాక ఎలా ఉంటారో ఏంటో మనకు తెలీదు. బిగ్ బాస్ హౌస్ అనేది మనుషుల్ని మార్చేస్తుంది అంటారు కదా! అక్కడ సిట్యుయేషన్స్‌ని వాటిని బేస్ చేసుకొని చాలా కైండ్ హార్టెడ్ ఉన్నా, ఎలా ఉన్నా కూడా వాళ్ళలోని లోపల ఒక రాక్షసుడు బయటకొస్తారంటారు కదా! సో, ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్‌కెళ్ళాకే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్‌ని మనం చాలా ఈ మధ్య కాలంలో లైక్ 'జబర్దస్త్‌లో' కానీ ఎన్నో కామెడీ షోస్‌లో ప్రతి షోస్‌లో ఇమాన్యుయల్ అనే వ్యక్తి అయితే ఉంటున్నాడు. అండ్ తను చాలా కష్టపడి ఒక లో స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కొచ్చాడు. కమెడియన్‌గా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. సో, షోలేకి ఐ మీన్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాక తను ఎలా ఉంటాడు? అంటే కామెడీనే కంటిన్యూ చేస్తాడా? లేకపోతే ఏమన్నా సీరియస్‌నెస్ బయట పెడతాడా అని చూడాల్సుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు కూడా మనకందరికీ తెలుసు. లైక్ మిడిల్ మూవీస్‌లో చాలా సూపర్ హిట్ మూవీస్‌లో కామెడీ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఏంటి అంటే తన రోల్ చాలా చిన్నదైనా కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారనమాట. తర్వాత చాలా అసలు సినిమాస్‌లో లేరు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఇదొక సెకండ్ ఇన్నింగ్ లాగా 'బిగ్ బాస్' హౌస్‌కైతే వస్తున్నారు. సో, చూడాలి ఆయన మాత్రం 'బిగ్ బాస్' హౌస్‌లో కామెడీ రోల్‌ని ప్లే చేస్తారా? లేకపోతే ఇంకో విశ్వరూపాన్ని చూపిస్తారా అనైతే 'బిగ్ బాస్' హౌస్‌లోనే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్. ఈ మధ్య చాలా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి కదా! 'రాను బొంబాయికి రాను' అలాంటి ఎన్నో సాంగ్స్ అతను కొరియోగ్రాఫ్ చేశాడనమాట. చాలా ఫేమస్ అయ్యాడు. అతనేంటంటే మనకొక కొరియోగ్రాఫర్‌గానే తెలుసు. బట్ 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాక అతనేంటి, అసలు అతని ఇండివిడ్యువల్ క్యారెక్టర్ ఏంటి అనేది 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళాకే చూడాలి. సో, వీళ్ళనమాట మనకి సెలబ్రిటీ లిస్ట్, ఫైనల్ లిస్ట్. సో, ఇంక మనం కామన్ పీపుల్‌లో సెలెక్టెడ్ ఆల్రెడీ అగ్ని పరీక్ష అని పెట్టి, చాలా టాస్క్‌లు పెట్టి సెలెక్ట్ చేశారు. అందులో నుంచి వచ్చిన ఫైనల్ లిస్ట్ ఏంటి అంటే, 'డెమన్ పవన్' సెలెక్ట్ అయ్యాడు. అండ్ 'మాస్క్ మ్యాన్' హరీష్, 'మర్యాద మణి', 'దమ్ము' శ్రీజ, ప్రియా శెట్టి అండ్ 'ఆర్మీ' పవన్ కళ్యాణ్. సో, వీళ్ళు 6 మెంబర్స్ ప్లస్
మనకి సెలబ్రిటీస్‌లో 9 మెంబర్స్, 15 మెంబర్స్ అయితే సెలెక్టెడ్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే మనకి బిగ్ బాస్ 7లోను, 8లోను 2.0 అని పెట్టారు కదా! సో, ఈ సీజన్‌లో కూడా అలా ఉంటుంది. 4 ఎపిసోడ్స్ తర్వాత 4 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటి అంటే ఆ వైల్డ్ కార్డ్స్‌లో మనకు ఆల్మోస్ట్ 99.9% అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అయిన పేరు. సో, తనొచ్చే ఛాన్సెస్ అయితే 99.9% ఉంది. అండ్ ఇంకోటేంటంటే దువ్వాడ మాధురి గారు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అండ్ సింగర్ శ్రీతేజ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఇప్పటి వరకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో వీళ్ళున్నారనమాట. బట్ కాకపోతే మనకి ఎలిమినేషన్ కామన్ మ్యాన్ అయితే వాళ్ళు కామన్ మ్యాన్‌ని సెలెక్ట్ చేసుకుంటారా? మళ్ళీ ఆల్రెడీ అగ్ని పరీక్షలో కొంతమందున్నారు కదా! వెయిటింగ్ లిస్ట్ లాగా. సో, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా? లేకపోతే సెలబ్రిటీస్‌నే తీసుకుంటారా అనేదైతే అది బిగ్ బాస్ డెసిషన్ అనమాట. ఫైనల్‌గా అయితే మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హోస్ట్ మాత్రం నాగార్జున గారే యాజ్ యూజువల్‌గా ఆయనే ఉన్నారు. అండ్ ఇవన్నమాట మనకి సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 9. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు జెన్యూన్ రివ్యూస్, అప్డేట్స్ బిగ్ బాస్ 9 గురించి వస్తూనే ఉంటాయి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.